మరి రిచ్ సర్స్ అసలు నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు చెప్పండి. గేమ్స్ అన్ని చూసేసాం, డాన్స్ కూడా చూసేసాం. మాకు మంచిగా పాటలు ఆడడం కావాలి. మరి పాటకి బడ్జెట్ మీరు ఎంత అనుకుంటున్నారు? 1 లక్ష 2 లక్షలు తీసుకొని మంచి సింగర్ పిలిపేయండి. ఇచ్చేయండి. డబ్బులు వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ our next performer for the singing segment. కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు. పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వు నేనా. సింగారి తెచ్చిన సిల్క పుచ్చ సిర రాములా రావే రాములా ఎంత చెప్పుతానమే తూములా అక్క సంగారెడ్డి వై సౌరం తెచ్చిన తిరగట ఉయ్యాల రాములా రావే రాములా ఎంత చెప్పుతానమే తూములా పెద్ద పెళ్లి వై రాములా నీకు పట్టి గొలుసు తెచ్చే రాములా వాడల ఆడల రాములా వీళ్ళ కళ్ళు మండుతాయి రాములా రావే రాములా ఎంత చెప్పుతానమే తూములా రావే రాములా ఎంత చెప్పుతానమే తూములా
శివా ఆట కదరా శివా ఆట కదరా శివా ఏమని పాడను పాట కదరా శివా దేహాల మూటల్లి రక్తాల పూతల్లి కన్న తల్లి కడుపు కోతలే నీకు వినబడుతలేదా నీకు కనబడుతలేదా వినబడుతలేదా నీకు కనబడుతలేదా శివరాత్రి నీ పూజకై మేము ఉపవాసముంటాములే ఎములాడ రాజన్నకే 10,000 దండాలు పెడుతాములే భవభావ బంధాల బలహీన బతుకుల్ల కన్నీటి తోడెవ్వరు మడుగుల్ల అడుగైతే కష్టాల కడలైతే మా ఎదురు జాడెవ్వరు జగమేలే జంగమా జాలి లేదా నీకు ఆ తల్లి ఎదకోస సెవిసేరదా నీకు పగిలేల పిలిచిన పలకవెందుకురా వినబడుతలేదా నీకు కనబడుతలేదా వినబడుతలేదా నీకు కనబడుతలేదా ఆరారో ఆరారో ఇది రాబందుల రాజ్యమే సెల్లెల న్యాయము ఏడున్నదే ఆరారో ఆరారో ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయనే ఇది రాబందుల రాజ్యమే సెల్లెల న్యాయము ఏడున్నదే ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయనే అన్నా అని ఎన్నిసార్లు నువ్వు పిలిసే ఉంటావో సెల్లెలా ఎట్లా ఓర్చుకున్నావే నెత్తూరు కారేటే దెబ్బల నొప్పులా తోడ పుట్టిన సెల్లె మట్టిలా కలిసి పోతున్నదో ఇది రాబందుల రాజ్యమే సెల్లెల న్యాయము ఏడున్నదే ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయనే ఆట కదరా శివా ఆట కదరా శివా ఏమని పాడను పాట కదరా శివా వెల్కమ్ దిలీప్ దేవ్గన్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళొచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది చాలా ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెసెంట్ పైకి వచ్చే సింగర్స్ అందరినీ తీసుకొచ్చి మీరు వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి ప్రూవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. దట్ స్వీట్ వర్డ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ సెగ్మెంట్? ఇట్స్ అ వెరీ యూనిక్ పర్ఫార్మెన్స్ అండి. ఎవరు స్టేజ్ మీద ఎక్కువగా పర్ఫార్మ్ చెయ్యని పాటలు తీసుకొచ్చారు. అండ్ ఆడరా శివ అది పాడుతుంటే ఇంకా అలా మైమరిచిపోయి విన్నాం మేమందరం కూడా. సచ్ అ డివైన్ వాయిస్ యూ హ్యావ్ అండి. సర్టన్ సాంగ్స్ మీరు పాడుతున్నప్పుడు ఆ ఫీల్ ఎక్కడో తగులుతుంది. అది చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. అండ్ రియల్లీ విషింగ్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ దేవ్గన్ గారు. రామ్ ప్రసాద్ గారు, దేవ్గన్ గారు పాడిన పాటలు, ఈ సెగ్మెంట్ మొత్తం మీకు ఎలా అనిపించింది? దిలీప్ గారు, మీరు ఫస్ట్ సాంగ్ మంచిగా ఒక సాడ్ సాంగ్ పాడారు, ఎమోషనల్ సాంగ్. దాని తర్వాత మంచి ఊపుని సాంగ్ పాడారు. దాని తర్వాత మంచి డివోషనల్ సాంగ్ పాడారు. ఆ 3 వేరియేషన్ ఎరగదీసేశారండి. నేను సీరియస్ చెప్తున్నాను, మీరు సినిమాకి పాడాలండి త్వరగా. మీ వాయిస్ చాలా చాలా బాగుంది. మేడం చెప్పారు కదా, ఖచ్చితంగా మీరు సినిమాకి పాడాలి. మళ్ళీ మా శ్రీదేవికి రావాలి మీరు. మా నాన్న వచ్చారు. వెంకటేశ్వర్ గారు రండి. వెంకటేష్ గారు, దిలీప్ గారికి ఇక్కడ ఇట్లా పాటలు పాడడం, ఇలా చూడడం ఎలా అనిపిస్తుంది? మా అబ్బాయి ఇట్లా పాటలు పాడి స్టేజ్ మీదకి వచ్చుడు, శ్రీదేవి డ్రామా కంపెనీ కాడికి వచ్చి పాడడం ఎవరికైనా కూడా తండ్రికి హ్యాపీగానే ఉంటది కదా. అందులో శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది టీవీలో చూడడం తప్ప నేను శ్రీదేవి డ్రామా కంపెనీ పోతున్నా సెకండ్ టైం అని
ఫోన్ చేసి నాకు నాన్న నేను వస్తాను నేను అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయిన నుండి జబర్దస్త్ గానీ శ్రీదేవి డ్రామా కంపెనీ గానీ నేను వర్క్ పోయి వచ్చిందంటే నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీలో పడాలి. మా మిస్సెస్ ఎప్పుడైనా సీరియల్ చూసేది ఉంటే నేను నా చెప్పుల సప్పుడు కాగానే ఛానల్ మార్చి శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టి ఆడ పడేస్తుంది. పొద్దున్నక మనం ఏదన్నా వర్క్ చేసి వచ్చినాం అనుకో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ చూసినాం అనుకో మనకు చాలా హ్యాపీగా అనేది మైండ్ ఫ్రీ అయిపోతుంది. సో వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ లైవ్ గా చూడడానికి మీ కొడుకుతో పాటు వచ్చారు. దట్ ఈస్ రియలీ రియలీ నైస్ అండ్ వెరీ ఎన్కరేజింగ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వెంకటేష్ గారు. మీ అందరి సమక్షంలో నా కొడుకు ఇంత రైటరు, సింగరు, యాక్టరు, డైరెక్టర్ కూడా అన్ని చేస్తాడు చూస్తున్నా. అందరి ముందు నాకు నా చిన్న కొడుకు Thank you so much Venkatesh garu and thank you so much Dilip garu. Thank you.